నమస్తే. ఆస్ట్రో వివిఎల్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో సింహరాశి వారికి హైలైట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది, ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ కూడా. అయితే ఈ సంవత్సరంలో వీరికి ఆర్థిక స్థితిగతులు ఆర్థికంగా అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరగడమే కాకుండా గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. కొత్త ఆస్తులు, ఇళ్ళు కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కెరీర్ సంబంధించిన విషయాలైతే కనుక బాధ్యతలు ఎక్కువగా లీడర్షిప్ బాధ్యతలు పెరుగుతాయి. బృహస్పతి అనుకూల సంచారం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్ వీటన్నిటికీ కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా జనవరి మాసంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక కుటుంబ జీవితం, పిల్లల ప్రగతి గర్వపడేలా చేస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులతో ఉన్న పాత గొడవలు అన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి అనేది చెప్పచ్చు. ఇక ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ప్రేమికులకు ఉంటుంది. ఇక ఒంటరిగా ఉన్న వారికి సామాజిక కార్యక్రమాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడి బంధంగా మారే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో చూడొచ్చు. ఇక ఆరోగ్యపరంగా చెప్పాలంటే కనుక శారీరక సమస్యలు, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మెడ మరియు వెన్ను సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కంటి మరియు పొట్ట సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు. అలసట, బీపీ, పని ఒత్తిడి కారణంగా ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఈ సింహరాశి వారు. అయితే వాహన ప్రమాణాల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. మానసిక అశాంతి, అనవసరమైన ఆలోచనలు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్య సమస్యలకు పరిహారాలు కూడా చేయండి. వ్యాయామం, యోగా, ఆహార నియంత్రణ, విశ్రాంతి వీటన్నిటినీ కూడా పాటించిన సింహరాశి వారికి చాలా బాగుంటుంది అనేది చెప్పవచ్చు. ఎక్కువగా శని పరిహారాలు, శని ప్రభావం ఆరోగ్యంపై పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి శనివారం దేవాలయానికి వెళ్ళి నువ్వెన నూనెతో దీపం వెలిగించండి. తిరునల్లనూరు, బగళాముఖి ఆలయాలను సందర్శించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది సాధారణ ఫలితాలు. సర్వే జన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.